గైస్ ఈ వీడియోలో తనుజ అండ్ కళ్యాణ్కి సంబంధించిన 3 మెయిన్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో మెయిన్ గా రీసెంట్ గా జరుగుతున్న స్టార్ మా పరివార్ అవార్డ్స్ గురించి, ఆ షో పైన ఫ్యాన్స్ రియాక్షన్ గురించి, సెకండ్ వచ్చేసి కళ్యాణ్ కుక్ విత్ జాతిరత్నాలు షో గురించి, ఆ షో పైన వస్తున్న కొన్ని నెగిటివిటీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థర్డ్ వచ్చేసి ప్రెసెంట్ తనుజ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది అండ్ కళ్యాణ్ ఏ ప్రాజెక్ట్స్ అయితే చేస్తున్నారో అవి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే హైప్ కూడా చేయండి. స్టార్ మా పరివార్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ అయితే ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ అవార్డ్స్ అనేది ఓన్లీ సీరియల్ సంబంధించి దాంట్లో కేటగిరీస్ ఎంచుకునేసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ అవార్డ్స్ లో బిగ్ బాస్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ అవార్డ్స్ కోసం బిగ్ బాస్ నుంచి టాప్ 5 కంటెస్టెంట్ ని ఓటింగ్ లో అయితే పెట్టారు. ఈ ఓటింగ్ లో విన్ అయ్యే అవార్డు గెలుచుకుంది తనుజ. ఈ అవార్డు ఫంక్షన్ కి తనుజతో పాటు కళ్యాణ్ కూడా వచ్చాడు. అలాగే ఇంకా కొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. అవార్డు తీసుకునేటప్పుడు తనుజ అయితే ఒక స్వీట్ మూమెంట్ అయితే క్రియేట్ చేసింది. అదే తనుజ కళ్యాణ్ తో అవార్డు షేర్ చేసుకోవడం, ఇదే తనుజ అండ్ కళ్యాణ్ ల బెస్ట్ ఫ్రెండ్షిప్ కి నిదర్శనం. ఎవరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా వాళ్ళు మాత్రం మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇంకోసారి నిరూపించారు. బిగ్ బాస్ హౌస్ లో తనుజ కళ్యాణ్ కి ఎంత సపోర్ట్ చేసిందో మనకి తెలుసు. కళ్యాణ్ కూడా చాలా సార్లు థ్యాంక్స్ చెప్పాడు తనుజకి. తన గెలుపులో తను కూడా బాగా మానేసి ఈ స్టార్ మా పరివార్ అవార్డు తనుజ గెలిచింది అన్న తర్వాత కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. కానీ తనుజకి తెలుసు తన ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తుందని. అందరికీ మేమిద్దరు ఈ అవార్డు షేర్ చేసుకుంటున్నాం అనేసి ప్రకటించింది. ఈ అవార్డు ఫంక్షన్ లో తనుజ అండ్ కళ్యాణ్ అయితే ఒకే డ్రెస్ కోడ్ తో సూపర్ ఉన్నారు. తనుజకి అవార్డు ప్రెజెంట్ చేసేటప్పుడు కళ్యాణ్ కూడా స్టేజ్ వైపు పిలిచి శ్రీముఖి మీ డ్రెస్ కోడ్ కూడా ఒకేలాగా ఉంది, మీకే స్టార్ మా పాపర్ జోడీ అవార్డు ఇచ్చింటే బాగుండని అంటుంది. నిజమే కదా, ప్రెజెంట్ అయితే కళ్యాణ్ అండ్ తనుజ అనే పాపర్ జోడీ. యాక్చువల్లీ స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో బిగ్ బాస్ ఇంక్లూడ్ చేసిన దానికి కారణమే తనుజ అండ్ కళ్యాణ్. వీళ్ళకుండే క్రేజ్ అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల షోకి అయితే ఫుల్ టీఆర్పీ వస్తుందని. అది గైస్ తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ అవార్డు షేరింగ్ అనేది సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు డాన్స్ కూడా చేస్తారు ఇద్దరు కలిసి. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి కళ్యాణ్ కుక్ విత్ జాతిరత్నాల షోకి రావడం గురించి. ఈ టాపిక్ గురించి చెప్దాం అనుకున్నప్పుడు కొన్ని ఛానల్ కి సంబంధించి కామెంట్స్ చూసింది అనమాట. ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్స్ అని చూస్తే కొంతమంది అయితే నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యారు దీని గురించి. కళ్యాణ్ ఏంటి ఇలా అన్ని షోస్ కి వస్తున్నారు, డైరెక్ట్ గా మూవీ చేసి సరిపోతుంది కదా, ఇలా అన్ని షోస్ లో కనపడితే దానికి సంబంధించిన వాల్యూ అనేది పోతుంది అండ్ లైట్ తీసుకుంటారు అనేసి కామెంట్ చేస్తున్నారు. ఎవరైతే ఇలా షోస్ కి రావడం అని నెగిటివ్ గా చూస్తున్నారో వాళ్ళకే చెప్తున్నారు. కళ్యాణ్ ఒక కామనర్ గా బిగ్ బాస్ కి వచ్చాడు. బిగ్ బాస్ లో తనని తన నిరూపించుకుని టైటిల్ విన్నర్ అయితే అయ్యాడు. సో ఇప్పటి వరకు బానే ఉంది. కాకపోతే బయటకు వస్తేనే ఛాన్సెస్ అనేది రావు గైస్. ఎందుకంటే ఇండస్ట్రీ వేరు, బిగ్ బాస్ వేరు. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలబడాలంటే ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సిందే. ఇప్పుడు ఆ షోస్ చేయడం వల్ల అది వస్తుంది. ఎలాగో చెప్తా చూడండి. ఫస్ట్లీ కళ్యాణ్ ఏం చెప్పాడు, తను ఫస్ట్ యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. కుక్ విత్ జాతిరత్నాలు లాంటి షో, అలాగే ఇంకా కొన్ని షోస్ ఉన్నాయి. ఇలాంటి షోస్ కి కళ్యాణ్ రావడం వల్ల కళ్యాణ్ లో ఉండే యాక్టింగ్ టాలెంట్ అనేది బయటపడుతుంది. అలాగే ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ గా ఈ షోస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంకా దగ్గర కావచ్చు. ఈ కుక్ విత్ జాతిరత్నాల షోలో కూడా చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఆలి గారు ఉన్నారు, ప్రదీప్ ఉన్నారు, తర్వాత సుహాసిని గారు ఉన్నారు, తేజు, వీళ్ళంతా కూడా చాలా పాపులర్ వాళ్ళే. సో ఇలా డిఫరెంట్ ఆర్టిస్టులతో పని చేస్తే కళ్యాణ్ ఇంకా కూడా మెరుగుపరచుకోవచ్చు తను. అలాగే కళ్యాణ్ కి సపోర్ట్ కూడా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి నిఖిల్ అండ్ అమర్దీప్, వీళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకి వస్తేనే మూవీ చేయలేదు. చాలా షోస్ చేసిన తర్వాత వీళ్ళకి అవకాశాలు వచ్చినాయి. వీళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ షోస్ లో వాళ్ళ కామెడీ టైమింగ్ అండ్ డాన్స్ ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ తను నిరూపించుకున్నారు. రీసెంట్ గా అమర్దీప్ సంబంధించిన సుమతి శతక మూవీ అయితే రిలీజ్ అయింది. దీనికి చాలా మంది తన ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అండ్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేశారు. అలాగే నిఖిల్ కి సంబంధించిన విక్రమ్ అండ్ డ్యూటీ కూడా రిలీజ్ అయింది. దీనికి కూడా చాలా మంది బిగ్ బాస్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది కూడా సపోర్ట్ చేశారు. ఇలాంటి సపోర్టే కళ్యాణ్ కి కావాలి, ఇంకా బిగ్ సపోర్ట్ కావాలి. ఇలా షోస్ చేస్తుండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ అసెట్ అవుతారు అనమాట. సో ఇది తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ చాయిస్ అనమాట. కొంతమంది అనుకుంటున్నట్లు ఏ షోకి వెళ్లకుండా కళ్యాణ్ మూవీ చేస్తే అది పెద్దగా ఆడియన్స్ కి రీచ్ కాదు. ఇలా టీవీలో కనిపించడం వల్ల ఆడియన్స్ కి ఎక్కువగా దగ్గరగా ఉండడం వల్ల చూడాలనిపిస్తుంది. యాంకర్ ప్రదీప్ కూడా అలాగే చేశాడు. తన మూవీ కూడా హిట్ అయింది ఒకటి. కళ్యాణ్ కూడా ఒకటే అనుకుంటున్నాడు, నేను ఆర్టిస్ట్ గా మొదలు పెడుతున్నా, నాలో ఉండే స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటా, తర్వాత మంచి స్క్రిప్ట్స్ వస్తే మూవీ చేయాలనుకుంటున్నా లేదా సిరీస్ చేయాలనుకుంటున్నాడు. కళ్యాణ్ కున్న డౌన్ టు ఎర్త్ నేచర్ కి తనను తాను ఇంప్రూవ్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకునే కళ్యాణ్ కి ఖచ్చితంగా మంచి ఆఫర్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. నేనైతే ఒకటే కోరుకుంటా, కళ్యాణ్ కి ఇంకా మంచి షోస్ రావాలి. తన ఇండివిజువల్ గా షో చేసినా కూడా ఇంకా బాగుంటుంది. కుక్ విత్ జాతిరత్నాల గురించి మీరేమనుకుంటున్నారు అలాగే కామెంట్ చేయండి కింద. ఈ క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారు, కుక్ విత్ జాతిరత్నాలకి తనుజ వస్తుందా అనేసి. గైస్ కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 కి అయితే తనుజ రాదు. ఎందుకంటే తనుజ ఆల్రెడీ సీజన్ 1 చేసేసింది. సో తనకైతే ఇంట్రెస్ట్ లేదంట. సో రాతను అందులోనూ తనైతే 2 మూవీ ప్రాజెక్ట్స్ అండ్ సిరీస్ తో అయితే చాలా బిజీగా ఉంది. గైస్ ప్రెసెంట్ తనుజ అయితే 2 మూవీస్ చేస్తుంది అండ్ 1 వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఈ 2 మూవీస్ లో ఒకటైతే మీకు ఆల్రెడీ తెలుసు, హత అనే మూవీ. ఈ మూవీకి సంబంధించి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసింది. సెకండ్ మూవీ వచ్చేసి పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ వారు తీస్తున్న మూవీ. ఈ మూవీస్ లో తనుజ మెయిన్ లీడ్ గా చేయబోతుంది. ఈ 2 మూవీస్ తో పాటు తనుజ మెయిన్ లీడ్ గా వస్తుంది. ఇంకోటి వచ్చేసి వెబ్ సిరీస్ అనమాట. ప్రెసెంట్ అయితే తనుజ చాలా కాలేజ్ ఈవెంట్స్ అటెండ్ అవుతుంది. ఫుల్ బిజీగా అయితే ఉంది. తనుజకి అయితే మంచి మూవీ ప్రాజెక్ట్స్ అండ్ సిరీస్ అయితే వస్తున్నాయి కదా. తనుజ అయితే ఒకటే కోరుకుంటుందంట, ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా కావాలనేసి. ఇంకా కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేసి అడుగుతున్నారు. ప్రెసెంట్ కళ్యాణ్ అయితే ఒక షో చేయబోతున్నాడు, అదే కుక్ విత్ జాతిరత్నాలు. అదేంటి బ్రో మూవీస్ సిరీస్ అన్నారు, ఎప్పుడు చేస్తున్నారు అనేసి మీరు అడగొచ్చు. మీరు అడిగేది కరెక్ట్ గైస్. మినిమం బడ్జెట్ లో చాలా మూవీ స్టోరీస్ అయితే వచ్చాయి. వాళ్ళైతే స్టోరీ ఏదో ఒకటి పెట్టేసి ప్రెసెంట్ కళ్యాణ్ కున్న క్రేజ్ యూజ్ చేసుకుని మనీ సంపాదిద్దాం అనుకుంటున్నారు. కానీ కళ్యాణ్ ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. అమర్దీప్ మూవీ, సుమతి శతకం అండ్ విక్రమ్ అండ్ డ్యూటీ, నిఖిల్ చూస్తే డిఫరెంట్ స్టోరీతో ఉంటాయి. ప్రెసెంట్ ఇండస్ట్రీలో కథ లేకపోతే మూవీ నడవదు గైస్. ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉండాలి స్టోరీ అయితే. సో అలాంటి మంచి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నాడు గైస్. కళ్యాణ్ అయితే తనను తాను మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఏదైనా బిగ్ మూవీలో మంచి రోల్ పడినా కూడా చేస్తాడంట. సో అది గైస్ కళ్యాణ్ తనుజ ఇద్దరు కలిసి చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవే.
ఎందుకు వీళ్ళిద్దరు కలిసి ఏవైనా షోస్ చేస్తారా లేదా అని అంటే ఖచ్చితంగా చేస్తున్నారు. అదే స్టార్ మాలో రాబోయే రౌడీ షో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో తర్వాత ఈ షో అయితే టెలికాస్ట్ కాబోతోంది. ఈ షో అనేది మెంటల్ ఎబిలిటీ అండ్ స్ట్రెంత్ కి సంబంధించింది. ఈ షోలో చాలా మంది అప్లై చేస్తారన్నమాట. దానికి సంబంధించి వాళ్ళని గ్రూప్ గా డివైడ్ చేస్తాడు. ఆ గ్రూప్ కి వీళ్ళనైతే గ్యాంగ్ లీడర్స్ మాత్రం పెడతారు. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ కి కళ్యాణ్ గ్యాంగ్ లీడర్ గా ఉంటాడు. ఇంకో 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ కి తనుజ గ్యాంగ్ లీడర్ గా ఉంటుంది. ఇలా చాలా మంది వీళ్ళే కాకుండా ఇంకా బిగ్ బాస్ కు ముందు విన్ అయిన వాళ్ళు అండ్ రన్నర్స్ కూడా ఈ షోకి గ్యాంగ్ లీడర్స్ గా రాబోతున్నారు. నాకు తెలిసిన సోర్స్ ప్రకారం BB10 కి ఈ షో నుంచి చాలా మందిని తీసుకోబోతున్నారు. ఈ షోలో అయితే అందరూ కామనర్స్ ఉంటారు. ఈ షో అయితే ఆల్రెడీ స్టార్మా వాళ్ళ షెడ్యూల్ లో ఉంది. యాక్చువల్లీ స్టార్మా వాళ్ళకి బీబీ కంటెస్టెంట్ వాళ్ళతో ఒక 1 year అయితే కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఆ కాంట్రాక్ట్ ప్రకారం వీళ్ళిద్దరు అయితే ఈ షో చేయబోతున్నారు. గైస్ ఎంతమంది తనజ అండ్ కళ్యాణ్ చేయబోయే ఈ రౌడీ షో కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. సో అది గైస్ వీళ్ళిద్దరు చేయబోయే షో వచ్చేసి రౌడీ షో. షెడ్యూల్ ప్రకారం రౌడీస్, దాని తర్వాత అగ్ని పరీక్ష 2, దాని తర్వాత BB10 అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ సోషల్ మీడియాలో కళ్యాణ్ అండ్ తనజ గురించి డిస్కస్ చేస్తున్న టాపిక్స్ అయితే మెయిన్ గా ఇవే ఉన్నాయి. తనజ అండ్ కళ్యాణ్ అయితే బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉన్నారు. వాళ్ళైతే చాలా షోలో చాలా సార్లు చెప్పినారు మేము బెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇలా గొడవ పడొద్దు అనేసి. కానీ ఏదో ఒక నెగిటివిటీ వీళ్ళ గురించి వస్తూనే ఉంది. మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. కాకపోతే కొంతమంది ఎందుకో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అందుకే తనుజ బయట వస్తున్న నెగిటివిటీని చెక్ పెట్టడానికి మేమిద్దరు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి తన అవార్డుని కళ్యాణ్ తో అయితే పంచుకుంది. అది గైస్ కళ్యాణ్ అండ్ తనజకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవే. గైస్ కళ్యాణ్ అండ్ తనజ కలిసి చెప్పే రౌడీకి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకూడదంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలా వెళ్ళిపోయే ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.